మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 27వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి అనేది దినఫలాల ప్రకారం గణమించినట్లయితే గనక ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి ప్రేమను మీరు పొందుకుంటారు. అయితే మీరు ఏ విధంగా వ్యక్తి ప్రేమను పొందుకోబోతున్నారు, అలాగే ఎటువంటి ప్రతికూలతలు కనిపిస్తున్నాయి, ఎటువంటి దేవారాధన చేయడం వలన వీరు మంచి ఫలితాలను పొందుకుంటారు. అలాగే ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు అనేది ముందు వరుసలో ఏ సహాయమైనా చేయడానికి ముందు వరుసలో ఉంటారు. ప్రజా ఆకర్షణ స్వభావాన్ని కలిగి ఉంటారు. ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్య, వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యాఖ్యలలో ఖచ్చితంగా రాణిస్తారు. ఆర్థిక క్రమశిక్షణ కూడా బాగా పాటిస్తారు. స్థిరస్తులను కూడా అభివృద్ధి పరుస్తారు. ఇక ఈ రోజు అనేది వ్యాపారంలో కూడా మార్పు వచ్చి అభివృద్ధి పరుస్తూ ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. జీవితంలో నిందలు, ఆరోపణలు ఎక్కువగా ఉన్నప్పటికీ, భారమైన కుటుంబ బాధ్యతలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వాళ్ళు మనకు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. సమస్యలు సుడిగుండంలో చిక్కుకున్నప్పుడు కూడా వాటి నుండి బయటపడడానికి వీరు మహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. అంటే ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరు, వెనకడుగు వెయ్యరు అనే వీరి యొక్క జీవితంలో మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2025వ సంవత్సరం జూలై 27వ తారీఖు ఆదివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మిశ్రమంగా ఉన్నాయి. కానీ వీరు అనేది ఒక వ్యక్తి ప్రేమను పొందుకుంటారు. అయితే మీరు ఆనందాన్ని పొందుకోబోతున్నారు. మీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి ఒకరి వల్ల కావచ్చు, లేక మీ యొక్క తల్లి వల్ల కావచ్చు, మీ యొక్క తోబుట్టువుల వల్ల కావచ్చు, మీ యొక్క భార్య వల్ల కావచ్చు, ఏదో ఒక మీ యొక్క మరదలు, వదిన వల్ల కావచ్చు, ఏదో ఒక వారి వల్ల ఈ ప్రేమను అనేది మీరు పొందుకోబోతున్నారు. ఈ విధంగా మీ యొక్క తన జీవితం మూలంగా మీరు ఒక ఆనందాన్ని పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి మీ యొక్క కోరిక అని చెప్పుకోవచ్చు. ఆ కోరిక నెరవేరే దానికి సంబంధించినటువంటి శుభవార్తను మీరు ఈ రోజు వినబోతున్నారు. దినఫలాల్లో తన మూలంగా తన నుండి మీకు అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబ సభ్యురాలైనటువంటి ఒక వ్యక్తి నుండి మీ యొక్క శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి వార్త అని చెప్పుకోవచ్చు. మీకు ఒక మహిళ వల్ల మీకు ఆనందం అనేది ఈ రోజు కనిపిస్తుంది. మిగిలిన అంశాలు మాత్రం ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తున్నటువంటి అవకాశం మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. ఆ అవకాశం ఈ రోజు అన్నట్టు అహర్నిశలు శ్రమిస్తారు. అటువంటి అవకాశం ఈ రోజు మీ ముందుకు రాబోతుంది. కానీ నిర్ణయం తీసుకోవడం విషయంలో మీరు కాస్త తొందరపాటు లోనయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే వారి యొక్క సలహాల మేరకు మీరు తీసుకునే నిర్ణయం మీకు మంచి ఫలితాలను సంప్రదించబోతుంది. కాబట్టి ఈ విధంగా
ఫలితాలను కుటుంబ సభ్యుల సలహాలతో మీరు ఒక నిర్ణయం తీసుకోవడం వలన వారితో చర్చించి అత్యున్నతమైన ఫలితాలను ఖచ్చితంగా మీకు అనుగ్రహిస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారికి ఎవరైనా సరే మంచి ఫలితాలను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ విధంగా కుటుంబ సభ్యుల సలహాలతో మీరు నిర్ణయాలు తీసుకోవడం, వారితో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మీకు అత్యుత్తమమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటున్నారా? కానీ ఈ వ్యాపార ప్రారంభం విషయంలో మీకు అనేక రకాల సమస్యలు తలెత్తుతున్నాయి. అటువంటి వ్యక్తులని వ్యాపారాన్ని మీరు ప్రారంభిస్తున్నారు. అత్యున్నతమైన ఫలితాలను మీరు అతి త్వరలోనే పొందుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థిక పెరుగుదలకు సంబంధించినటువంటి ఆదాయ మార్గాన్ని సంబంధించి చాలా రోజులుగా మీరు మదన పడుతూ ఉన్నట్లయితే గనక దానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా మీరు ఈరోజు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆదాయ మార్గం పెరగబోతుందని చెప్పుకోవాలంటే మీ యొక్క వ్యక్తిగతంలో మీకు కావచ్చు, లేదా మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒకరికి ఆదాయ మార్గం లోబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మీ యొక్క కుటుంబానికి మరొక ఆదాయ మార్గం తోడయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క సంతానం, మీ యొక్క కెరియర్ కోసం ఆలోచిస్తున్నారా? ఖచ్చితంగా ఒక అవకాశం అయితే మీ ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి. మీ యొక్క సంతానం యొక్క ప్రయత్నాలు చేస్తున్నారా? వారికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. ఈ విధంగా ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్ అని చెప్పుకోవాలి, మీ యొక్క సంతానం వివాహం ప్రయత్నాలు చేస్తున్నవారు దానికి సంబంధించినటువంటి ఒక అప్డేట్ న్యూస్ని మీరు వినబోతున్నారు. ఈ విధంగా ఒకవేళ మీ యొక్క సంతానం యొక్క కెరియర్ గురించి, అలాగే వారి యొక్క వివాహం గురించి యోచన చేస్తున్న వారైనా సరే ఒక మంచి అప్డేట్ న్యూస్ని, ఒక రకంగా చెప్పాలంటే గుడ్ న్యూస్ని మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివదేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి. సూర్యన భగవానునికి నమస్కరించుకోండి. అంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. అలాగే ఈరోజు పేదలకు పాదరక్షలు, గొడుగులను దానం చేయడం ద్వారా ఖచ్చితంగా మంచి పుణ్య ఫలితం అనేది మీకు దక్కుతుందండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.